hello guys, welcome back to our channel Harni Rihan 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి శివరాత్రి బ్లాగ్ అన్నమాట. సో శివరాత్రి రోజు నాకైతే జాగారం లేదు, బట్ అత్తమ్మకి ఉంది. చూపిస్తా, అది కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే ముందుగా మన సబ్స్క్రైబర్స్ కి మన ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరంతా ఎలా జరుపుకున్నారనేది నాకు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్. మన వీడియోస్ ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇంకా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేనైతే వంట కోసం రెడీ చేస్తున్నాను అనమాట. ఆ రోజు శివరాత్రి రోజు ఏం వంట చేశానంటే నేను వంకాయ కర్రీ చేశాను, అలాగే పప్పు అయితే చేశాను అనమాట. సో వంకాయ ముక్కలు అయితే ఆల్రెడీ తరిగేశాను, ఆల్రెడీ ఆనియన్ కూడా కట్ చేశాను, అలాగే పప్పు కూడా నానబెట్టి పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే కడిగేస్తున్నాను మంచిగా. ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసేసి అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి నేనైతే ఉడికించుకుంటాను అనమాట. కొంచెం ఆయిల్ వేయడం వల్ల మన పప్పులోని వాటర్ అయితే పొంగకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టేశాను. బాబు టోస్ట్ తింటా అని చెప్పేశాడు అనమాట. సో అవి తినిపిద్దామని చెప్పేసి అక్కడ కూర్చొని హాల్లో కూర్చున్నాము. చాయ్ కప్లో వేసేసుకొని వచ్చి హాల్లో అయితే కూర్చొని బాబుకి అయితే తినిపిస్తున్నాను. సో బాబు తినేటప్పుడు మాత్రమే మొబైల్ చూస్తాడు. మీరు అనుకోవచ్చు మొబైల్ చూస్తున్నాడు ఏంటి బాబు, అట్లా ఎందుకు అలవాటు చేశారు అని. బట్ ఓన్లీ తినేటప్పుడు మాత్రమే చూస్తాడు అతనైతే. సో అదన్నమాట సంగతి. నెక్స్ట్ ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా. సో దీన్ని ఇప్పుడు మనం రుద్దుకోవాలన్నమాట. దీన్ని మేమైతే సపడపప్పు అంటాం. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పప్పు అయితే మంచిగా రుద్దేసిన తర్వాత స్టవ్ వెలిగించి పోపు గట్ట పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేసేసాను. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి అయితే పప్పు తాలింపు పెట్టాను అనమాట. సో అదే ప్రాసెస్ అయితే నడుస్తుంది చూడండి. అండ్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్ అయితే 4K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో మనకు 4K ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యారనమాట. ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా మీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకవైపు అయితే మనకు వంకాయ కర్రీ అయిపోతుంది, ఇంకోవైపు పప్పు అయితే పోపు వేస్తున్నాను, మీరే చూసేయండి. సో అలా పప్పు అలాగే కర్రీ అలాగే రైస్ కూడా అయిపోయింది. సో ఇవాళ అయితే శివరాత్రి రోజు అనుకోకుండా ఇలా అయితే జరిగిందండి. వేలు వచ్చేసి మిక్సీలో పడిందనమాట. ఎందుకంటే మనం శివుడి కోసం సత్తుపిండి చేస్తాం కదా. సో అది చేసేటప్పుడు అనుకోకుండా బాబు అయితే మిక్సర్ ఆన్ చేశాడనమాట. అందులో నా వేలు అయితే పడిపోయింది. సో ఇలా కట్ అయింది అనమాట. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ అయితే వేయించుకొని మెడిసిన్ అయితే తెచ్చుకున్నాను. సో నైట్ వచ్చేసి మా వారైతే తోరణాలు అయితే గుచ్చుతున్నారనమాట, మామిడాకులు గుచ్చుతున్నారు. మన
ఏమంటారు, గుమ్మాలకు కట్టుకుంటారు కదా, మేమైతే తోరణాలు అంటాం. మీరేమంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అత్తమ్మ అయితే మా ఇంట్లో శివలింగం ఉంది, ఆ లింగంకి అయితే పాలాభిషేకం అయితే చేశారనమాట. స్టార్టింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేయలేదు, అంటే వేరే వర్క్లో ఉండే, అందుకే వీడియో తీయలేదు. సో పాలాభిషేకం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అత్తమ్మకి జాగారం ఉందని చెప్పాను కదా, సో దానికోసమని ఇక్కడ క్లీన్ చేసేసి వాటర్ జల్లి తుడిచేసి పసుపుతో అయితే ముగ్గు వేస్తున్నారు అత్తమ్మ. చూడండి, సో 2 వేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు, 2 పెడతారండి కంచుళ్ళు. ఎందుకనంటే మా మామయ్యకు కూడా జాగారం అయితే ఉందన్నమాట. సో ఇద్దరి కోసం అని చెప్పేసి 2 కంచుల కోసం ముగ్గు అయితే వేసేస్తున్నారు అత్తమ్మ. సో శివుడికి ఇష్టమైన మారేడు పత్రి అయితే శివలింగం దగ్గర, అలాగే పువ్వులు వాటన్నిటితో కూడా చాలా బాగా పెట్టేశారు, పూజించారనమాట శివుడికి. ఇక్కడ 2 ఇస్తార్లు అయితే పెట్టేసి అందులో కొద్ది కొద్దిగా బియ్యం అయితే వేస్తున్నారు. సో ఇలా బియ్యం వేస్తారనమాట. మా సైడ్ అయితే ఇలా ఉంటుంది. మరి మీ సైడ్ జాగారం ఎలా చేస్తారు, ఎలాంటి ఐటమ్స్ చేస్తారు జాగారం కోసం, అదంతా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో మా సైడ్ ఎలా ఉంటుంది అనేది బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వీటిని మేము కంచులు అంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే మట్టి కంచులు పెడతారు, అదే చిప్పలు అంటారు కదా, సో అవన్నమాట, అవి పెడతారు. కానీ కొంతమంది వీటిని కూడా పెడతారనమాట. సో ఇలా అయితే బియ్యం పోసి కంచులు అనేవి పెట్టేస్తారు. చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. అలాగే వీటి చుట్టూరా పళ్ళు ఫలాలు పెడతారనమాట. తర్వాత అందులో ఆయిల్ పోసేసి వత్తి వేస్తారు. గోగు పువ్వు మెయిన్ అండి. గోగు పువ్వు అంటే మన శివుడికి ఎంతో ప్రీతికరమైన, అంటే ఇష్టమైన పువ్వు అన్నమాట. సో గోగు పువ్వులు, పళ్ళు, దోసకాయలు, స్వీట్ పొటాటో, జామకాయలు, ఇలా కొన్ని రకాల పళ్ళు, అలాగే స్వీట్ వచ్చేసి ఖర్జూర, సత్తుపిండి, ఇవన్నీ అయితే మేము చేసుకుంటాము. సో అవన్నీ ఎలా అలంకరించారు, ఏం చేశారు అనేది చూస్తూ ఉండండి. ప్లీజ్ అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. సో దీపాలు అయితే ఇలా నిండుగా మన శివుడికి ఇష్టమైన గోగి పువ్వు, స్వీట్ పొటాటో, అన్ని రకాల ఫ్రూట్స్తో అయితే ఇలా డెకరేట్ అయితే అయిపోయాడనమాట. సో వీటిని కంచులు అంటారు. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాం మేము. సో ఇది, అలాగే నైవేద్యం వచ్చేసి సత్తుపిండి, ఖర్జూర అవైతే పెట్టింది అత్తమ్మ. ఇక్కడ పాప అయితే మొక్కుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, దేవుడి రూము నిండుగా ఉంది కదా. సో నాకైతే చాలా ఇష్టం, ఇలా కనిపిస్తుంటే బాగా అనిపిస్తుంది. సో అందరం అయితే నూనె పోసి మొక్కుతామన్నమాట. ఇప్పుడు మా వారైతే మొక్కుతున్నారు, అలాగే బొట్టు కూడా పెట్టేసుకొని మొక్కుతున్నారు. అండ్ ఆ కంచులలో ఎవరెవరం మొక్కుతున్నామో వాళ్ళంతా వెళ్ళి అయితే ఆయిల్ వేసేసి మొక్కుతామన్నమాట. సో మా వారు కూడా ఇప్పుడు ఆయిల్ వేస్తారు, అలాగే కొబ్బరికాయ కూడా కొడతారనమాట. సో ప్రాసెస్ ఎలా ఉండింది, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ చూస్తూ ఉండండి.
ఇక్కడ వచ్చేసి నేను కూడా ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నా వేలికైతే పట్టి ఉంది, మీరు చూడొచ్చు. సో మార్నింగ్ కట్ అయింది కదా, సో దానికి పట్టి అయితే వేయించుకున్నాను. అలాగే టీటీ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే నేను చాలా బాగున్నాను. సో అదనమాట. సో వీడియోది ఫోటోది అని పెద్ద చెప్పేస్తున్నాను. ఏం చేస్తాం, యూట్యూబర్స్ కష్టాలు ఇవన్నీ. సో అదనమాట. నెక్స్ట్ అయితే అందరం కలిసి కూర్చొని సత్తుపిండి అయితే తినడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇది వచ్చేసి పల్లీల సత్తు అండి. అంటే పల్లీలు మంచిగా వేయించి చల్లార్చాక మిక్సీ పట్టేయడమే. అందులో షుగర్ కూడా మిక్సీ పట్టి కలుపుకోవాలన్నమాట. సో ఇంకో బాక్స్లో వచ్చేసి అది నువ్వుల సత్తు. సో నువ్వులు కూడా మంచిగా వేగించి వాటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి అలాగే షుగర్ కూడా మిక్సీ పట్టి మిక్స్ చేసుకుంటే మన సత్తు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకటి పల్లి సత్తు, ఒకటి నువ్వుల సత్తు అనమాట. సో పిల్లలు వచ్చేసి నూడిల్స్ తింటున్నారు. వీళ్ళు మా అత్తమ్మ మావయ్య అనమాట. వాళ్ళదే ఇప్పుడు జాగారం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. జాగారం అయితే అయిపోయింది కదా, అంటే ఒక పొద్దు ఇడవాలి. సో దానికోసం అయితే మేము ఏమేమి కర్రీస్ చేసామనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ అత్తమ్మ అన్ని ఇస్తార్లో పెట్టేసింది అనమాట. సో అందరం లైన్గా వెళ్ళి మొక్కుతున్నాము. సో ఇద్దరు జాగారం ఉన్నారు కాబట్టి ఇద్దరి కోసం 2 ప్లేట్స్ అయితే పెట్టేశారు. మా వారు కూడా మొక్కి కొబ్బరికాయ అయితే కొడుతున్నారనమాట. సో మేమందరం మొక్కేసాము. చిన్నోడు చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడో, ఎలా చూస్తున్నాడు చూడండి. వాడికి దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా బాగా మొక్కుతాడు. మనం చెప్పకపోయినా కూడా చాలా బాగా మొక్కేస్తాడనమాట. సో టోటల్ లుక్ అయితే ఇదనమాట. ఇది నెక్స్ట్ డే మంచులు ఎలా ఉన్నాయో మీరే చూడండి. సో ఇది ఒక పొద్దుకు ప్రిపరేషన్. రైస్, షీర, పప్పు, ఇంకా మిక్స్ బాజీ, కొద్దిగా పెరుగు అయితే వేసి నైవేద్యం పెట్టేశారనమాట. సో అదే వాళ్ళు ఒక పొద్దు అయితే ఇడుస్తారు. సో మా వారైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట. సో అలా నెక్స్ట్ డే ఒక పొద్దు ప్రాసెస్ అయితే జరిగింది. సో తర్వాత అందరం కలిసి అయితే మేము తినేసామన్నమాట. సో ఇదండి మన శివరాత్రి వ్లాగ్ అయితే. మీకు గనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.